ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి విధంగానే ఉంటుంది అంతర్జాతీయ విధానం. అలాగే ఏదైతే కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక సమస్య వచ్చి పడింది. అది హౌతీ తీవ్రవాదులు 15 వాణిజ్య నౌకల్ని దెబ్బతీశారు. ఇంకొక 3 వాణిజ్య నౌకల మీద తాజాగా దాడులు చేస్తే దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఫ్రాన్స్ కంట్రోల్ చేసుకుంది, అమెరికా కంట్రోల్ చేస్తూ వస్తుంది. బట్ ఇంకొక నౌకకి మొన్ననే దెబ్బతింది. మొత్తం 16 వాణిజ్య నౌకలు. హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల్ని అంటే వాళ్ళకి దగ్గరలో యెమెన్ దగ్గరలో నుంచి వెళ్తున్నాయి వాణిజ్య నౌకలని, ఆ రూట్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అందుకని ఇజ్రాయెల్ మరి యూరప్ దేశాలతో పాటుగా ప్రపంచం మొత్తానికి వ్యాపారం నడవాలంటే అక్కడ ఒక సెక్యూరిటీ తీసుకోవాలి, అక్కడ ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత ఇజ్రాయెల్ తీసుకుంటుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి నెతన్యాహు ఆదేశాలు ఇచ్చాడు. ఏదైతే ఈ మార్గం పేరు ఫిలడెల్ఫీ కారిడార్, ఈ ఫిలడెల్ఫీ కారిడార్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్వాధీనం చేసుకోబోతోంది. తద్వారా ఆ ప్రాంతంలో హౌతీ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు ఎవరున్నా లేపేసి ఆ ప్రాంతంలో సేఫ్ బిజినెస్ జరిగేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.